మంగ్లీ గురించి చెప్పాలి అంటే ఈరోజు నాకేం సంబంధం లేదు, నా తమ్ముడికి సంబంధం లేదు, డబ్బులు లెక్క పెట్టినంత నా తమ్ముడు కాదు, అది ఇదని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత ఆవిడకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో, ఒక్కొక్కళ్ళు 5 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు, 25 లక్షలు, 50 లక్షలు అలా ఇచ్చుకుంటూ బయటకు వచ్చారు జనాలంతా. ఈ మధు అనే అతనికి తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని వచ్చింది మంగ్లీ, అందుకని చూసింది అని చెప్తున్నారు. కంపెనీ ఏదో పెడతా అన్నాడు ఈ మధు, అందుకని చెప్పి మమ్మల్ని డబ్బులు అడిగాడు. 30 ఏళ్ల వరకు మీ పిల్లలు, మీ పిల్లల తర్వాత పిల్లలు, మీ పిల్లల తర్వాత పిల్లలు కూడా 3 జనరేషన్ పిల్లలకి మేము దారి చూపిస్తాం, అలా ఉంటుంది కంపెనీ అని చెప్పారు. మంగళి కాసేపే వచ్చిందేమో, ఏదైనా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి పిలుస్తూ ఉంటారు కదా, అలా వచ్చిందేమో అని అనుకుంటే కాదు, మంగళినే దీన్ని డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చిందని ఆవిడ చెప్తున్నారు. మరి వీళ్ళు ఎంత చెప్పినా ఎంత పోగేసినా 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పోగేయగలిగారండి బాబు వీళ్ళు? ఒక్కొక్కళ్ళే, అందరి మీద 5 కోట్లు కాదు, 25 కోట్లు, ఒక్కొక్కళ్ళే 5 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు, 50 లక్షలు, 70 లక్షలు తీసుకొచ్చి ఇచ్చారు పేదవాళ్ళు. ఎక్కడి నుంచి వాళ్ళ డబ్బులు ఇప్పుడు ఎవరు తీసుకొచ్చేస్తారు? ఇలా మోసపోతే ఎలా పరిస్థితి? అసలు ఇది ఏంటి? దీన్ని దర్యాప్తు చేయాలి, దీన్ని పట్టుకోవాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి. అసలు వాళ్ళ డబ్బులు అంతంత లోన్లు పెట్టి, అప్పులు పెట్టి, అసలు వీళ్ళు ఏం ఆశ చూపించారు? ఇలా ప్రతి ఒక్కళ్ళు మోసపోతే పరిస్థితి ఏంటి? అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఎక్కువ వడ్డీలు ఇస్తారని ఆశ పడమాకండి, ఆశ పెట్టుకోమాకండి. మీ డబ్బులు మీకు ఉంటే చాలు, అక్కర్లేని డబ్బులు మీకు వస్తాయని కూడా మీ భ్రమ. ఇప్పుడు పిల్ల పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, రిటైర్మెంట్ అప్పుడు పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, ఇప్పుడు మీకు 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ ఇస్తారంటే వాళ్ళకి 5 రూపాయలు వస్తాయని చెప్పి మీరు చెప్పి తీసుకొచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్నే పట్టుకుంటారు. వాళ్ళు వచ్చి 5 రూపాయలు డబ్బులు ఇస్తాన్నావు కదా, ఇంట్రెస్ట్ ఇస్తాన్నావు కదా, నా డబ్బులు నాకు ఇవ్వండి. వాళ్ళు మధు, మంగళి వీళ్ళైతే దొరకరు, మీరైతే దొరుకుతారు కదా ఊళ్ళో, మిమ్మల్ని పట్టుకుంటారు. అప్పుడు పరిస్థితి ఏంటి? మేమందరం ఆత్మహత్యలు చేసుకుంటాం, మేమందరం చచ్చిపోతాం అని 7 మంది 8 మందో ఇలా రకంగా బెదిరించడాలు ఇలాంటివి చేస్తున్నారు. మరి మంగళి కేసులో ఎన్నో ట్విస్టులు, ఇప్పుడు ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళ తమ్ముడే వచ్చి డబ్బులు వసూలు చేశాడు, తమ్ముడు అకౌంట్లోకి, మంగళి తమ్ముడి అకౌంట్లోకి మధు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడని ఇవన్నీ ఎన్నో చెప్పుకుంటున్నారు. ఇవన్నీ బయటపడతాయి ఇప్పుడు, అది పరిస్థితి.